వచ్చిన సమస్య. హ్మ్. జాతి నాయకుల షెకావత్ ఈళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి ఎక్కడేం తెలుసుద్ది? హ్మ్. ఈయన తెలివిగా ఏం చేశాడంటే 7 గంటల పాటు కూర్చోబెట్టి రకరకాల సర్వేలు ఆళ్ళకి చూపించాడు. హ్మ్. ఈ సర్వేల ప్రకారం ఇదొస్తది, ఈ సర్వేల ప్రకారం ఇదొస్తది ఇదంతా కూడా. హ్మ్. ఆ సర్వేలన్నీ చూసినటువంటి కారణంగా హ్మ్. వాళ్ళు ఆ 7 గంటల పాటు కూర్చుని అంతా అనేసి ఈయన ఇచ్చిన లిస్ట్ తీసుకుని వెళ్ళిపోయారు. అంతేనా? వెళ్ళిపోయి అది జాతీయ నాయకత్వానికి ఇచ్చారు. హ్మ్. జాతీయ నాయకత్వం పురంధేశ్వరి పంపించి మరి ఏమంటావమ్మా అన్నారు. హ్మ్. అప్పుడు ఈవిడర్రే లేదు సారు ఇవన్నీ చాలా డేంజరు మనకి ఈ కాదు ఈ అడగండి అని చెప్పి మళ్ళీ ఈవిడో లిస్ట్ పంపించింది. హ్మ్. పంపిస్తే ఈ లోపు ఏమైంది మిగతా నాయకులు ఈ దిక్కుమాలిన సీట్లేంటి మనకి హ్మ్. ఇంకోటి అందులో ఈ వచ్చే 4 సీట్లలో మళ్ళీ వీళ్ళ పేర్లు వస్తున్నాయి హ్మ్. బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళ పేర్లు కాబట్టి ఇది ఉండటానికి వీల్లేదని వీళ్ళు ఒక లిస్టుని వీళ్ళు గట్టి గొడవ చేశారు. హ్మ్. దాంతో అధినాయకత్వం పురంధేశ్వరి ఇదంతా నేను ఎందుకు నెట్టిని పెట్టుకోవాలి మీరేం చేయమంటే అది నేను చేస్తాననేసి వదిలేసింది. హ్మ్. అధినాయకత్వానికి ఇదంతా కమ్యూనికేట్ చేయగలిగినటువంటి కంట్రోల్ ఉందా? లేదు. ఈ లోపు చంద్రబాబు పదే పదే లేదు లేదు మీకు ఇదైతే కొట్టేస్తారు మీరు ఇదైతే గెలిచేస్తారు విజయనగరం అనకాపల్లి కూడా మీరు గెలిచేస్తారని ఆయన చెప్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఈ లెక్కను చూస్తే విజయనగరం వీళ్ళ చేతిలోనే ఉన్నట్టుంది. అవును. అనౌన్స్ చేయలేదు కదా. చేయలేదు. అప్పుడు ఈ లెక్కను చూస్తుంటే ఏం కనబడుతుంది విజయనగరము అనకాపల్లి రాజమండ్రి అవును. హ్మ్. తర్వాత రాజంపేట రాజంపేట. అవును. దాని పేరేంటది తిరుపతి